హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. హోలీ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. పౌర్ణమి రోజు వచ్చే హోలికా పున్నమి కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక వసంతకాలంలోని ఆకులు చిగురించి కొత్తగా కోకిలా రాగాలు వినబడుతూ మనసుకు ఆహ్లాదంగా ఒకరికొకరు పసుపు నీళ్లు చల్లుకొని వసంతకాలంలో జరుపుకునే పండుగ ఈ వసంతోత్సవం. మరికొన్ని ప్రాంతాలలో ఉత్తరాదిన ఆ రోజు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తారు. రాధ శ్రీకృష్ణుడిని నల్లనివాడంటూ ఆట పట్టించడంతో శ్రీకృష్ణుడు తల్లి అయిన యశోదతో చెప్పగా వారు అందరూ కలిసి రాధ శ్రీకృష్ణుడు గోపికలు హోలీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని ఆనవాయితీగా వస్తుంది అని అక్కడి కథ. నేపాల్, బంగ్లాదేశ్, పూణే, మహారాష్ట్ర అలా దేశమంతటా చిన్న పెద్ద కులమత భేదాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. భవిష్యోత్తర పురాణంలో రాయబడినట్టు ఒక కథ ప్రచారంలో ఉంది. రఘు అనే రాజు పరిపాలనలో హోలిక అనే రాక్షసి చిన్నపిల్లలను సంహరిస్తూ ఉండేది. అది రాజుగారికి మునులు హోలికా రాక్షసి చిన్నపిల్లలను సంహరించకుండా ఉండాలంటే బాగా తిట్లు తిట్టాలని చెప్పారు. వెంటనే రాజ్యంలోని ప్రజలు తిట్లు తిట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు చనిపోయింది. పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణం కోసం పార్వతీదేవి మన్మధుడిని సహాయం కోరగా అప్పుడు తపస్సు చేస్తున్న శివుడిని మగ్నం కలిగిస్తాడు మన్మధుడు. శివుడి మూడో కన్ను తెరిచి అగ్నికి హాతుడిని చేస్తాడు శివుడు. ఆ కారణంతో హోలీ జరుపుకుంటారని మరికొన్ని ప్రాంతాల్లో. హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. హోలిక ద్వారా ప్రహ్లాదుని చంపాలనుకుంటాడు హిరణ్యకశిపుడు. ఆ విధంగా హాతుడిని చేస్తాడనుకొని అగ్నిలోకి ప్రవేశించగా హోలిక చనిపోవడం జరుగుతుంది. ఈ కారణంగానే హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని మరికొంత ప్రాంతాలలో ఈ కథలు పురాణాలు అన్నీ జరిగింది పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు కాబట్టి ఈ కథలు పురాణాలు అన్నీ కామవాంఛనలు తీసేసి హోలికా రాక్షసి ద్వారా చెడును వదిలిపెట్టి మంచిని స్వీకరించి హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హోలీ సెలబ్రేషన్ మేము ఎంతో ఆనందంగా గడుపుతున్నాము. కోడిగుడ్లు టమాటాలతోటి చిన్నపిల్లలు